అందరికీ నమస్తే అండి. జై తెలంగాణ. మనం చూస్తున్నాం ఈరోజు జీవో 46 ఎంతోమంది యువకులను నిరుద్యోగులను బలి తీసుకుంటున్నటువంటి జీవో 46ని వెంటనే రద్దు చేయాలని ఏక లక్ష్యంతో ఇవాళ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు నిరసనలు వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా ఈ జీవో 46 అనేది చాలా క్లియర్గా మన అందరికీ కూడా దీని గురించి చాలా క్లియర్గా తెలుసు. గత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఎవరిని తప్పుపట్టడము ఎవరిని ఒప్పు చేయడం కాదు. నిరుద్యోగుల గురించి ఈ దేశంలో యువత ప్రధాన వనరు. మనకు ఈ యువత చదువుకున్నటువంటి యువతను మనం కనుక వినియోగించుకోకపోతే, చట్టాలు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు ఈ యువత యొక్క హక్కులను కాపాడకపోతే ఈ వ్యవస్థల మీద చట్టాల మీద యువతకు నమ్మకం పోయి వాళ్ళు తప్పుదారి పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ ఆశలు కోల్పోయి డిప్రెషన్లోకి పోయి ఇవాళ చూస్తున్నారు 128 మార్క్స్ వచ్చినటువంటి అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ పెద్ద హైపోథెటికల్ ఇష్యూ ఏమీ లేదు. టీఎస్ఎస్పీ అనేది ఏపీఎస్పీ ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఏపీఎస్పీ ఉండేనో విడిపోయిన తర్వాత టీఎస్ఎస్పీ అయింది. ఇది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ పేరులోనే ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంస్థ, ఒక డిపార్ట్మెంట్ టీఎస్ఎస్పీ అనేది. ఇంతకుముందు నేను కూడా కానిస్టేబుల్ 2004 బ్యాచ్లో చేశా. నేను వరంగల్కి సెలెక్ట్ అయ్యా. నాకు హైయెస్ట్ మార్క్స్ ఫిజికల్లో వచ్చినాయి. నా డిస్టిక్కి నేనే సెలెక్ట్ అయ్యా. అప్పుడు స్టేట్ లెవెలే ఉన్నాయి క్యాడర్. ఇవాళ వీళ్ళు దీన్ని జనాభా ప్రాతిపదికన మేము చేస్తున్నామని చెప్పి, లేదా కొన్ని జిల్లాలకు ఎక్కువ పోస్టులు వస్తున్నాయి, కొన్ని జిల్లాలలో పోస్టులు రావట్లేదు అనేటువంటి ఆ కారణాలు చెప్పుకుంటూ ఈ జీవో 46ని పెట్టడం వల్ల ఇప్పుడు మన ఇండియన్ టీం మన వరల్డ్ కప్ ఆడిందండి. దాంట్లో మంచి ప్లేయర్ని మీరు సెలెక్ట్ చేస్తారా, లేకపోతే స్టేట్ల వైజ్గా జనాభా వారీగా సెలెక్ట్ చేస్తారా? ఒక భారతదేశము మన దేశానికి మంచి క్రీడాకారులు కావాలంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్డ్ మనం సెలెక్ట్ చేసినప్పుడే మనకు వరల్డ్ కప్ అనేది ఫైనల్ వరకు పోయింది. అలా కాకుండా నేను ప్రధానమంత్రి కాబట్టి నా స్టేట్ నుంచి ఎక్కువ మంది తీసుకుంటా, లేకపోతే అది ఏదో చిన్న ఊరు కాబట్టి అక్కడ నుంచి తక్కువ తీసుకుంటా, అలాంటిది ఉండదు. ఇది కూడా మనము భారత వ్యాప్తంగా మనం ఏది చూసుకున్నా స్పోర్ట్స్ తీసుకోండి, మీరు డిఫెన్స్ సిస్టమ్ తీసుకోండి, ఇండియన్ ఆర్మీలో దేశవ్యాప్తంగా మనం సెలెక్షన్ చేస్తున్నాం. దానికి ఏమైనా స్టేట్ వైజ్గా ఏమైనా చూస్తున్నారా? సో ఇక్కడ ముఖ్యంగా చాలా సింపుల్ థింగ్ ఏంటంటే జీవో 46 అనేది టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ సంబంధించిన అంశం. టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలా. మీరు ఇప్పుడు రైట్ నో మీ అందరి మీడియా ఉంది కాబట్టి, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఉంది కాబట్టి నేను ఒకటే విషయం చెప్తున్నా. ఇవాళ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి టీఎస్ఎస్పీ కంపెనీలు ఎన్ని ఉన్నాయి ఒక్కసారి మీరు దీని డాటా తీయండి. మీరు తీస్తే వరంగల్ నుంచి అన్ని జిల్లాల నుంచి ఉన్నటువంటి టీఎస్ఎస్పీ బటాలియన్లు మొత్తం కూడా హైయెస్ట్ కంపెనీలు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాయి. మీరు అలాంటిది స్టేట్ లెవెల్లో ఎక్కడైనా మీరు డిప్లాయ్ చేస్తారు, మీరు బందోబస్తులకు వాడతారు, ఎలక్షన్లలో వాడతారు. అన్ని విధాలుగా టీఎస్ఎస్పీ అనేది రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఏమి జరిగినా కూడా ఒక సపోర్టివ్ ఫోర్స్గా పనిచేస్తున్నప్పుడు దీన్ని మరి మీరు జిల్లాల ప్రాతిపదికన చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే బయట ఇంతకుముందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గొడవలు జరిగేది. ఇప్పుడు జిల్లాల వారీగా పిల్లల్లో కూడా విద్వేషాలు వస్తున్నాయి. ఈ జిల్లా వాడు ఆ జిల్లా వాళ్ళని ఇప్పుడు 46 జీవో రావడం వల్ల సరే కొంతమంది ఇక్కడ సెలెక్ట్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? తొందరపాటు చర్యలతోని, అనైతిక చర్యలతోని, నాలెడ్జ్ లేనటువంటి ఆ బోర్డు యొక్క మెంబర్స్తోని ఇవాళ మొత్తం అతలాకుతలం అయిపోయి ఉద్యోగం వచ్చిన వాళ్ళకు కూడా ఆనందం లేకుండా అయిపోయింది. రాని వాళ్ళు వచ్చిన వాళ్ళకంటే మాకు 50 మార్కులు ఎక్కువ ఉన్నా, 40 మార్కులు ఎక్కువ ఉన్నా, ఇప్పుడు మా డిమాండ్ ఒకటండి. సింపుల్గా చెప్తున్నాం, మెరిట్ బేస్ మీద టీఎస్ఎస్పీ సెలక్షన్ అనేది జరగాలి. మన రాష్ట్రానికి ఒక పోలీస్ వ్యవస్థలో పనిచేసేటువంటి వ్యక్తి అతను మెరిట్ బేస్ మీద చేసుకుంటేనే అతని యొక్క ఉద్యోగము అతను చక్కగా నిర్వహించగలుగుతాడు. అంతేగాని ఈ ప్రాంతాల వారీగా జీవో 46 తీసుకొచ్చి ప్రాంతాల వారీగా వీళ్ళను రెచ్చగొట్టి విభజించి పాలించేటువంటి పద్ధతి ఆ టైంలో ఈస్ట్ ఇండియా కంపెనీ చేసినట్టుగా ఇవాళ గత ప్రభుత్వం చేయడం అది నిజంగా బాధాకరం. ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం నిజంగా వెల్కమ్ ఇట్. ఇవాళ ధర్నా చౌక్లో మనం ఇక్కడ కూర్చొని మా యొక్క డిమాండ్లు, పిల్లల యొక్క డిమాండ్లు చెప్పుకుంటున్నారంటే అణిచివేత ఉన్నంత వరకు ఎంత అణిచివేస్తారో అంత ఎక్స్ప్లోజన్ ఎక్కువ అవుతుంది. ఇవాళ అణిచివేత లేదు అని నాకు అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందిస్తుందని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి దీంట్లో ఎవరికి నష్టం లేదు. సెలక్షన్ అయినటువంటి పిల్లలకు ఇబ్బంది ఉండొచ్చు, సార్ మేము సెలెక్ట్ అయినాం కదా ఎలా అని చెప్పి. చాలా పోస్టులు మనకు బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇవాళ మార్కుల బేస్ మీద డెఫినెట్గా
ఈ 46 జీవో చాలా వరకు మిస్యూజ్ అయింది. మీ డాటా తీయండి. మీరు వేరే బయట రాష్ట్రాల నుంచి కూడా పిల్లలు వచ్చి ఇక్కడ చదువుకున్నట్టుగా సర్టిఫికేట్ తీసుకొచ్చి దాన్ని పెట్టుకొని కూడా ఉద్యోగాలు సాధించడం జరిగింది. 90, 100 మార్కులు, 80 మార్కులతో కూడా ఉద్యోగాలు వచ్చినాయి. 128 మార్కులు వచ్చి కూడా అబ్బాయికి ఉద్యోగం రాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి గవర్నమెంట్కి మేము ఒక విషయం చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది. ఇవాళ ఇక్కడ మేము నిలబడి మాట్లాడే అవకాశం ఇచ్చిరంటేనే మా బాధ ఏంటి తెలుసుకోవాలి, మా బాధ ఏంటో తెలుసుకోవాలని చెప్పి వారికి ఆ యొక్క మైండ్ సెట్ ఉందని అర్థమవుతుంది. అదేవిధంగా ఐటీ అండ్ కమ్యూనికేషన్ కూడా CD1, CD2 ప్రకారంగా సెలెక్షన్ చేయాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా దయచేసి ఈ యొక్క ఐటీ కమ్యూనికేషన్ మరియు జీవో 46 ఈ రెండు చిన్న అంశం కాదు. ఇది గత ప్రభుత్వం చిన్న అంశం అనుకున్నది, మాట్లాడే అవకాశం ఇవ్వలే, ఏమవుతుందో లేని అనుకున్నది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందో చూసిర్రు. నిరుద్యోగులు యువత తలుసుకుంటే ప్రభుత్వాలు కాదు మొత్తం దేశం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ముఖ్యంగా SPF కూడా స్టేట్ వైడ్ పోస్టే సార్. స్టేట్ వైడ్ పోస్టులు అన్నింటినీ కూడా స్టేట్ వైజ్ ర్యాంక్, మెరిట్ ర్యాంక్తోనే తీయాలి. SSPని తీయలేదు సార్. SPF నేమో స్టేట్ వైడ్ తీసారు సార్. ఎగ్జాక్ట్లీ 300 పోస్టులు SPFని స్టేట్ వైడ్ తీసిరు. 5000 ఇప్పుడు SPF కావచ్చు, TSSP కావచ్చు, ఇవన్నీ కూడా ఇంతకు ముందు స్టేట్ లెవెల్ క్యాడరే ఉండేది. ఇది స్టేట్ లెవెల్ క్యాడర్లోనే పెట్టి ఖచ్చితంగా ఈ యువతను ఇవాళ ఇంతమంది వచ్చిర్రు, రేపు ఇంకా వేలాది మంది వస్తారు. కాబట్టి దయచేసి దీన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ కాకముందే దీనిపై స్పందించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.